విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. భగవంతుడు మనకు కనిపిస్తున్నాడా లేదా, ఇది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహం. భగవత్ స్వరూపాన్ని మనం దర్శించటానికి దేవాలయానికి వస్తున్నాము, దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాం, భగవత్ స్వరూపాన్ని విగ్రహంలా చూస్తున్నాం. ఆ విగ్రహంలో మీకు ఏం కనిపిస్తున్నది? ఇక్కడ చిన్న దాన్ని ఏమంటారంటే వ్యత్యాసంతో భగవత్ స్వరూపాన్ని మనం దర్శిస్తున్నాం. ఈ దేహము చిన్నప్పుడు తల్లిదండ్రులు దేవాలయానికి తీసుకొచ్చారు, విగ్రహం ఒకటేగా ఉంది. ఆ రోజు సంకల్పంలో మనం చెప్తున్నాం, ఆ సంవత్సరం ఏదైతే ఈ రోజులాగా శోభకృతనామ సంవత్సరంలాగా అప్పుడు ఏ దుందుబో సిద్ధార్థో ప్రభవో విభవో మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్వామివారిని తీసుకుంటే అర్చకులు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వారి తండ్రులు ఉంటారు అక్కడ. వారు అద్య పూర్వోచ్చరిత ఏవంగన విశేషణ విశిష్టాయాం అస్మిన్ వత్సరే అస్మిన్ అయినే అస్మిన్ మాసే పక్షే అని మన గోత్రనామాలు రోజు చెప్తూ ఉన్నారు. మళ్ళీ 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో తిరిగిన తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళాం. కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి 88వ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి 21 నుండి 28 వరకు. వేదిక ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్, హైదరాబాద్. ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు, లలిత విష్ణు సౌందర్యలహరి పారాయణాలు, జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం. సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి 10,000 మందికి వివిధ దేవతల యంత్రం, రూపు, రుద్రాక్ష ఉచిత ప్రసాదం. ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి 9000371706, 9000371806. అక్కడ దేవుడి యొక్క రూపంలో మార్పు ఏం లేదు, కానీ పక్కన ఉన్నటువంటి సామగ్రిలంతా కూడా కొన్ని మారుతూ ఉంటాయి. కాస్త కట్టడం, దీపారాధన, అంతవరకు పంచలోహ ప్రమిదలతో కంచు ప్రమిదలతో వెలిగించినటువంటి దీపాలు, పెద్ద దీపాలు పెట్టి కాస్త వెండిలో వెలిగిస్తూ ఉండొచ్చు. రాతిమయంగా ఉన్నటువంటి దాన్ని శోభాకరంగా చిత్రీకరించే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళాం. ఏసీలు వచ్చాయి, కాస్త మంచి ఇలాంటి గ్రనైట్ స్టోన్లతో స్తంభాలుగా పెట్టి కట్టారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెళ్ళాం, అప్పుడు మనకు 50 ఏళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ రోజు చిన్నప్పుడు మనం దేవుడు ఎలా చూసామో ఆయన అలాగనే ఉన్నాడు. మనకు మాత్రం 5 ఏళ్ళప్పుడు చూసాం, 10 ఏళ్ళప్పుడు చూసాం, 20 ఏళ్ళప్పుడు చూసాం, 50 ఏళ్ళప్పుడు చూసాం. ఇంకొక 50 ఏళ్ళు బతికినా చూస్తే ఆయన అలాగనే ఉంటాడు, కానీ మనం మాత్రం మారిపోతూ ఉంటాం. మన తల్లిదండ్రులు వెళ్ళిపోతూ ఉంటారు, మనం కూడా వెళ్ళిపోయి మన వాళ్ళు కూడా వచ్చి చూస్తుంటే ఆయన అలాగనే ఉంటాడు. ఒక చిన్న చమత్కారాన్ని పురాణంలో మనకు వర్ణిస్తూ విగ్రహాన్ని ఎందుకు తయారు చేసుకోవాలి, అందులో రాతితోనే ఎందుకు తయారు చేయాలి అంటే, రాయికి ఒక కవి రాశారు, 100 సంవత్సరాల ఆయువునిచ్చినటువంటి దేహానికంటే చిరంజీవిగా ఉన్నటువంటి రాతిలో కూడా పరమాత్మ నిష్ఠయ్యి ఉన్నాడు. అంటే తాతలు, తండ్రులు, ముత్తాతలు, మనవాళ్ళు అందరూ కాలం నుంచి కూడా అదే విగ్రహం అలాగనే వస్తోంది. చెక్కు చెదరకుండా కళ పెరుగుతూ వస్తోంది, మహత్యం పెరుగుతూ వస్తోంది, కోరిన కోరికలను ఇచ్చేటువంటి శక్తితో వస్తున్నది. మనుషులు పెరిగే కొద్ది క్షేత్రంగా పరిణమిస్తున్నది. ఈవేళ మనం ఆ వైభవం ఇక్కడికి రావాలి అని మనమేం చేసుకున్నాం, మంచి స్థలాన్ని శుద్ధి చేసుకొని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, JNTU,
జైత్ర, మియాపూర్, సాలిటైర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళాపూర్. ఆధునికత, నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. కార్తీక మాసంలో శివారాధన విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తున్న దర్శనం, పరమాత్మ యొక్క దర్శనం, పరమాత్మ యొక్క స్మరణ, పరమాత్మ యొక్క విశేషమైనటువంటి సేవ, ఇవన్నీ కూడా మనకు ఏదో ఒక అనుభూతిని కలగజేస్తుంది. అది వారి వారి మనస్సుని పట్టి ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, బయట పురాణాల్లో లేకపోతే బయట చెప్పినట్టుగా అభిషేకం చేస్తే ఆరోగ్యం వస్తుంది, అర్చన చేస్తే ఆయుష్ వస్తుంది, దానం చేస్తే ఐశ్వర్యం వస్తుంది. ఇవన్నీ కూడాను మీ మనసుకు అలవడితే వస్తుంది. మనస్సు ఒప్పుకోని దానం, శరీరము నిష్ఠలేనిటువంటి పూజ, అభ్యాసంలో లేని వైరాగ్యం, అభ్యాసము కానటువంటి వాక్యం జీవితంలో ఎప్పటికీ మనకు ఉపయోగపడవు. తల్లిదండ్రులు బలవంతంగా దేవాలయానికి తీసుకొని వచ్చిన భక్తి అలవడదు, రోజూ లేనటువంటి పూజ సిద్ధించదు. అక్కరికి రాని చుట్టములాగా అవసరమైనప్పుడు మనకు దేవుడు పలకలేదని చెప్పి దేవుడిని నిందిస్తూ ఉంటామే తప్ప, రోజు తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా ఆకస్మికంగా కనిపిస్తే కొడుకుని కూడా ఎవరయ్యా నువ్వు అని ఆ దేహ పరిణామం వలన గుర్తుపట్టలేనటువంటి లౌకికమైనటువంటి పరిస్థితుల్లో అవసరానికి భగవంతుణ్ణి స్మరిస్తూ అప్పుడు చేస్తాం దానాలు. కొండలు గుట్టలంత ధనాన్ని, ధాన్యాన్ని, దానాలు ఏవేవో చేస్తాం, కానీ మిగిలినటువంటి రోజులంతా కూడా మర్చిపోతూ ఉంటాం. పరమాత్మ ఒకటే అన్నాడు, దానము చేసిన, ధర్మము చేసిన, తపస్సు చేసిన, ఏమి చేసిన సమయ నియమములు పాటించినటువంటి వాడి హృదయమునందు నేను ఉండను. ఇది యథార్థమైనటువంటి మాట. నిరంతరము ఒక చోట కూర్చొని జపం చేసేవాడికి పరమాత్మ కనిపిస్తాడు, కానీ అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళేటువంటి వారికి మాత్రం కనపడరు. ఇదంతా మనకు పెద్దలు ఎందుకు పెట్టారు అంటే, దేవాలయాలు, సంప్రదాయాలు భారతదేశంలో వైదికమైనటువంటి ధర్మము వృద్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మాత్రం కాదు. మరి ఇవి వృద్ధి పొందకపోతే మీరు వృద్ధి పొందితే వీడిని వృద్ధి పొందిస్తారు. ఈరోజు ఏం చేస్తున్నారు, పాశ్చాత్య నాగరికత ఏం చేస్తుంది అంటే మనకు ఆ భావన దెబ్బతీస్తున్నది. దేవాలయాలు, అందుకని అక్కడికి పోతే ఇవన్నీ వృద్ధి పొందుతాయి, ఇవన్నీ వృద్ధి పొందితే మీరు వృద్ధి పొందుతారు. ఇవన్నీ ఎవరిని నిందించడానికి చెప్పటం కాదు, మన ధర్మాన్ని మనం గుర్తించటానికి ప్రయత్నం. ఇది నిందా కాదు, బోధ కాదు. కూర్చున్నారు కదా అని ఏదో మనం 4 మాటలు చెప్పి వెళ్ళిపోదాము అని ఇక్కడ కాదు. ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికైనా సరే ఇది నిజమే కదా అని ఒక్క మాట అనిపిస్తే, స్వామివారి మాటల్లో సత్యం ఉన్నది. మనం సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. ఆలోచించాలి అన్నటువంటి ప్రయత్నం కలిగితే ఈ మండలోత్సవానికి, ఈ ప్రతిష్టాపనకు యథార్థమైనటువంటి సుప్రతిష్ఠ కలుగుతుంది. దానికోసమే ఈ ప్రయత్నం. దేవాలయానికి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి 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 వారికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు సైకాలజీ అనేటువంటి దాన్ని అందరూ బాగా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నాం. సైకాలజీ ఏం చెబుతుంది అంటే, ఏది మనం చేస్తూ ఉంటే దాన్ని ఎక్కువగా మనం విశ్వసిస్తూ ఉంటాము అని. దేవుడికి దూరం చేసేటప్పటికి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, లోకంలో కాంపిటీషన్ అనేటువంటి దానికి దగ్గర అవుతున్నారు.
కాంపిటీషన్కి దగ్గరయ్యి ఎక్కడైనా ఒక్క చోట వీళ్ళు కాంపిటీషన్లో వెనకబడ్డారు అంటే డిప్రెషన్ వస్తున్నది. డిప్రెషన్తో తల్లిదండ్రుల మాట కూడా వినలేని పరిస్థితి, గురువుల మాట వినలేని పరిస్థితి, డాక్టర్ల దగ్గరికి పోయి మందులు వేసుకునే పరిస్థితి. అదేదో దేవుని దగ్గర నీ మనసంతా చెప్పుకో. ఎందుకంటే డాక్టర్ దగ్గర కూడా తల్లిదండ్రుల దగ్గర కూడా నోరు విప్పి చెప్పలేనటువంటి ఆంతరంగికమైనటువంటి భావనను విసర్జించగలిగినటువంటి స్థానం ఏమైనా ఉన్నది అంటే ఇది దేవాలయం. మనసులో ఇట్లా చేయబెట్టుకొని చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకుంటాం. నాకు నిన్న తినింది అరగలేదు, మొన్న నన్ను ఒకడు కొట్టాడు, వాడిని నేను కొట్టాలనుకుంటున్నా, ఆ శక్తి నువ్వు విమ్మని చెప్పి, మొన్న ఒకడు తిట్టాడు, నాకు చాలా బాధేసింది, నేను కూడా తిట్టాలనుకుంటున్నా, కానీ వాడిని చూస్తే నాకు భయం వేస్తుంది, ఏదో ఒక్కరోజైనా వాడిని తిట్టే అవకాశం నాకు రాకపోదా? ఇవన్నీ మనం ఎక్కడ చెప్పుకుంటామంటే ఉదాహరణకు చెప్పుకుంటున్నాం. ఇంకా ఘోరంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడో శాంతిస్తాయి అంటే ఆ హృదయంలో నుంచి ఆవేదనను మనం బయట కక్కేయాలి. ప్రాయశ్చిత్తము అంటే పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. ఆవేదన అంటాం, చూశారండి. ఆవేదన అంటే లోపల మదన పడేటువంటి విషయాన్ని లోపల పెట్టుకొని చెప్పలేక ఉండేటువంటి స్థానం ఏది? ఆవేదనా స్థానం. నివేదన స్థానం అంటే ఏమిటో తెలుసా? మనం ఎక్కడ అన్నీ చెప్పుకోగలమో దాన్ని నివేదన అంటాం. పరమాత్మ దగ్గరికి పోయి ఆత్మనివేదన చేసుకోగలిగితే ఆయనకి నివేదనలు పెట్టాలట, పులిహారలు పెట్టాలట, దద్దోజనాలు పెట్టాలట, గారెలు పెట్టాలట. అన్నిటికంటే ఆయన ఇవన్నీ పెట్టడానికి నీ చేతను వస్తే నీ ఆత్మను నువ్వు నివేదించగలవని చెప్పటానికి అవి ఉదాహరణ. ఎందుకంటే అంత ఉదారంగా మనము ఒక 10 మందికి పరమాత్మను చూపించినవన్నీ ఆయన ఏమైనా తింటున్నాడో చెప్పండి? 10 మందికి పెడతాం. ఈ 10 మందికి పెట్టాలి అంటే మనం ఆలోచిస్తాం, కానీ పరమాత్మకి నివేదనం చేసి పెట్టాలి అంటే ఉదారంగా ముందుకు వస్తాం. అనేటువంటి పదాన్ని ధరించటానికే పరమాత్మ. ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు. ఎక్కడున్నాడయ్యా అంటే మేము హృదయ మందిరంలోనే ఉన్నాడయ్యా. కాకపోతే ఆయన తెలుసుకోవడానికి ఒక అభ్యాసం కావాలి, చూశారా? దాన్నే సనాతన ధర్మము అని, హృదయంలో ఉన్న పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నానికి సనాతన ధర్మ సంప్రదాయము అనేటువంటి ఒక అభ్యాసమైనటువంటి నిలయాన్ని కలగజేసి, ఈ సనాతన ధర్మానికి ఎవరు అంటే ఎవరు హృదయంలో ఉన్నాడు అంటే తెలియదు. ఎక్కడున్నాడు అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటువంటి ఒక ధర్మాన్ని ఋషులు రాశారు. అయినా ఈ దేహము దేవాలయంతో సమానము అని చెప్పి ఇక్కడ 18 శక్తిపీఠాలు ఇక్కడే మాట్లాడదాం. మనకు 18 శక్తి కేంద్రాలు, అందులో ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆరామంలో లింగస్వరూపంగా ఉమా మనోరూపమైనటువంటి ఆయన నిరంతరము కూడా కొలువై ఉన్నాడు. మనకు 18 అంగాలు దేహంలో ఉన్నాయి. శిరస్సు, లలాటము, భ్రూమధ్యము, నేత్రము, నాసికము, ముఖము, కంఠము, కపోలములు, కర్ణములు, భుజములు, దక్షాంశము, వామాంశము, దక్షపార్శ్వం, వామపార్శ్వం, నాభి, పృష్టం, ఊరువులు, పాదములు. చూడండి, లెక్క పెట్టుకుంటే దాదాపు 16 అంగాలు, 18 అంగాలు. అమ్మవార్లలో ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. ఒక నా కాళిక అంటే నాలుక, పురోహూతిక అమ్మవారు అంటే ఆ ముఖాన్ని చూపిస్తూ ఉన్నటువంటిది, గయా మాంగళ్య గౌరిక అంటే హృదయం లోపల, అక్కడ ఎవరు లేరు, హృదయస్థానం ఉన్నట్టుగా. ఇలాగ అమ్మవార్ల యొక్క 18 అంగభాగముల యొక్క శక్తిని ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క పరితః మనం అలంకరించుకున్నాము అంటే ఇంతకు మించినటువంటి దైవ దేహాన్ని దర్శించటానికి ఇంకొక క్షేత్రము ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా? చూడండి, మనం అద్భుతం చేశాం. ఇదొక అద్భుతం. మన భారతదేశము ఎలా ఉన్నది అంటే శివలింగాలతో కూడుకొని ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగ స్థానముగా 18 శక్తిపీఠ పరివృతంగా ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ధార్మిక క్షేత్రం భారతం. ఈ భారతావని. మిగిలిన క్షేత్రాలు పుణ్య నదులు లేవు, పుణ్యక్షేత్రాలు లేవు. ఆ మిగిలిన స్థానాలన్నిటినీ కూడా ఆ స్థలానికి వెళితే ఏమవుతుంది అనేటువంటి నిషేధ వాక్యాలు మనం చెప్పటానికంటే కూడా మనకున్నటువంటి ధర్మాన్ని మనం పరిశీలించుకుంటే మనం మహోన్నతమైనటువంటి గడ్డ మీద మనం బతుకుతున్నాం. ప్రపంచానికి ధర్మాన్ని చెప్పి, సహనాన్ని చెప్పి, మన సిద్ధి చేత లోకానికి ఉపకారం చేయగలిగినటువంటి సిద్ధిపేటలో మనం ఉన్నాం, సిద్ధుల పేటలో మనం ఉన్నాం. లేకపోతే ఎవరికి రానటువంటి తలంపు మనకు వచ్చింది. 18 శక్తిపీఠ సహిత
ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలి. ఈ సిద్ధులపేటకు ఆ సిద్ధి అమ్మవారు సిద్ధులు ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? అమ్మవారే ఇవ్వాలి. ఎలాంటి సిద్ధులు ఇవ్వాలి? అనిమాది అష్టసిద్ధులు ఇవ్వాలి. అనిమాది అష్టసిద్ధులు అంటే మాయ కాదండి. సిద్ధి వేరు, మాయ వేరు. మాయ అంటే ఎదుటివాడిని భ్రమింప చేయటానికి కావలసింది మాయ. మనల్ని మనం విశ్వసింప చేయటానికి కావలసింది సిద్ధి. ఆ సిద్ధి నాలో ఉన్నది అని మీరు నమ్మితే దాన్ని మనం ఏమన్నాం? విశ్వాసం. విశ్వాసము అంటే విశ్వం. విశ్వం ఉన్నది అని మనం విశ్వాసిస్తున్నాం. అలాగే ఆ విశ్వాసంలోనే మనం కూడా ఉన్నాం. మనమున్నాము అంటే పరమాత్మ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనటానికి నిరూపణ ఏదైనా ఉన్నది లోకంలో అంటే అది ఈ దేహమే. దేహంలో నిలయమై ఉన్నటువంటి పరమాత్మను నిరూపించటానికి దేహాన్ని నేను పరికల్పన చేస్తున్నాను. మరి ఈ దేహాన్ని నడుపుతున్నది ఎవరయ్యా అనేటువంటి ఒక మాటను మనం తీసుకుంటే, ఆలోచన చేస్తే సమయం నడుపుతున్నది. సమయస్వరూపమైనటువంటి సిద్ధి దేహం అనేటువంటి ఈ బుద్ధితో పరమాత్మ అనేటువంటి ఆ యొక్క రూపాన్ని సంయోగపరిస్తే మోక్షం, వియోగపరిస్తే జన్మ. ఇది సూక్ష్మత. యావత్ లోకంలో పరమాత్మ నుంచి వేరుపడినాము అంటే జన్మ వస్తుంది, పరమాత్మతో కలిసిపోతున్నాము అంటే మోక్షం వస్తుంది. ఈ రెండే లోకానికి శాసనకర్తలుగా ఉన్నాయి. ఆ ఎందుకు విడిపోతున్నాము, ఎందుకు కలుస్తున్నాము? ఇది పెద్ద వేదాంత శాస్త్ర చర్చ. కొద్దిపాటి మాయాలోలత్వం వలన, మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అనేటువంటి దీంతో అహం దేహి అనేటువంటి ఒక భావన, అహం కర్తృభావన లేదు అనుకుంటే ఏదో ఒక చిన్న చుట్టుపక్కల, ఎందుకంటే పరమాత్మ యావన్ మోక్షరూపంగా జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా శోకామయత సృష్టి చేయాలనుకుంటాడట. కానీ ఇక్కడ పరమాత్మ శబ్దానికి అర్థం వేరు, కార్యబ్రహ్మస్వరూపానికి పరబ్రహ్మస్వరూపానికి అర్థాన్ని ఈరోజు మనం వివరించుకునేటువంటి ప్రయత్నంలో కాకుండా ఈ దేహం వచ్చిన దానికి దీనికి ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ప్రతిష్ట కార్తీక పౌర్ణమికి మనం చేసుకున్నాం. ఇది బ్రహ్మమయం. ఈ దేహం క్షేత్రము అంటే బ్రహ్మమే, అందులో సందేహం లేదు. ఇందులో ఏమున్నాయి అంటే ప్రపంచంలో ఏమున్నాయో అవన్నీ ఇందులో ఉన్నాయి. ప్రపంచంలో ఏమున్నాయి అంటే ఈ విశ్వమంతా కూడా అష్ట ప్రకృతి రూపాత్మకం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారమితీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అని మనకు గీతాశాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ విశ్వమంతా ఏమిటి అంటే నేను కాదు, భిన్న, మద్భిన్న ప్రకృతి అని. ఇది 8 రకాలుగా ఉన్నది. ప్రకృతి వేరు, నేను వేరు. అది జడం, నేను చైతన్యం. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఈ దేహానికి నేను సహకరించను కూర్చోండి, ఇది జడం అయిపోతుంది. నిద్రకాలం దానికి ఉదాహరణ. నిద్రాకాలంలో దేహం చూస్తే ఎవరైనా ఎలా అనుకుంటారు అంటే నిద్రపోతున్నటువంటి ఒక దేహంగా కనిపిస్తుంది తప్ప, జడంగా కనిపిస్తుంది తప్ప దాని యందు ఇచ్ఛ, క్రియ, జ్ఞానం అనేటువంటి ఏ శక్తులు దాని యందు మనకు కనపడవు. నిద్రలేస్తుంది, ఎందుకంటే ఆ చైతన్య శరీరాన్ని ప్రేరణ చేస్తున్నది. ఇంక లేయి, ఉత్తిష్ట, జాగ్రత్త, లేయి, జాగరణ లెక్కరా, పశ్య, చూడు, కురు, చేయి. ఏం చేయాలి? అది ఖచ్చితంగా ఆత్మ ప్రేరణ వల్ల ఈ దేహంలో 2 కలుగుతాయి. ముందు ప్రేరణ, 2 చూడు, 3 చేయి. దీన్నే ప్రేరణ, ఆలోచన అంటున్నాము, మనోశక్తి. కురు, చూడు అనేటువంటి దాన్ని ఇచ్ఛాశక్తి, కురు అనేటువంటి దాన్ని జ్ఞానశక్తి, లేదంటే ఇచ్ఛాశక్తి ప్రేరణ, క్రియాశక్తి కురు, జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి మనలో శరీరంలో పశ్య, ఇచ్ఛ, చూడు, కురు, చేయి. అమ్మవారు ఏ స్వరూపాలండి? ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి.
అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత ప్రేరణ కాబడుతున్నటువంటి దేహంలో శక్తి ఏ శక్తి? ప్రేరణాత్మకమైన శక్తి జ్ఞానశక్తి. భగవంతుడి ఆజ్ఞ చేత ఆ జ్ఞానశక్తి పరివర్తన చెంది ఇచ్ఛాశక్తిగా మారి చూడు అనేటువంటి లోకంలో చూసి అంత అవగమనం చేసుకుంటూ ఉంటుంది. చూసిన దాన్ని కురు. ఏం చెయ్యాలి? అక్కడే సమస్యలు ఉన్నాయి. చూస్తున్నావు లోకాన్ని, బాగానే ఉంది, ప్రేరణాత్మకంగా లోపల ప్రేరణ కలుగుతున్నది, పరమాత్మ ప్రేరణ అంటాం. దాన్ని మనం ఆలోచన అనకూడదు, ఊహ అనకూడదు, భ్రమ అనకూడదు, సైకిక్ అనకూడదు, సైకాలజీ అనకూడదు, ప్రేరణ. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ ధర్మోపాత్తం. శంకర భగవత్పాదులు చెప్పింది, ఏ విత్తమైతే వస్తుందో ఆ విత్తంతోన వినోదయ చిత్తం, తేన విత్తం వినోదయ చిత్తం, ఎల్లభసే నిజ ధర్మోపాత్తం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఏదో లోపల చెయ్యి, చూడు, కావాలి అని చెప్తున్నటువంటి ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళి నేనేం చెయ్యాలి, ఏం చూడాలి, ఏమి తెలుసుకోవాలి అనేటువంటి దాంట్లో సంశయాత్మకంగా ఉంటుంది మనస్సు. సంశయాత్మిక మనః నిశ్చయాత్మిక బుద్ధి అని శాస్త్రం. చూడండి, మనస్సు బుద్ధి పని చెయ్యదు. మనకు ఎప్పుడు పని చేస్తుంది? దానికి క్లారిటీ లేకపోతే బుద్ధి పని చెయ్యదు. మనస్సు తొందర పెడుతూ ఉంటుంది, చెయ్యి చెయ్యి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దానికి ఇంకొకటి కనిపించింది అనుకోండి, దీన్ని వదిలి దాని ఎందు బొమ్మని చెప్తుంది. మళ్ళీ కాసేపు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ మనసు ఏం చేస్తుంది? ఇది కూడా బాగలేదు, దీనికంటే అది బాగుంది, దాని వెనకంటే పోదాం పదండి అంటూ. ఎక్కడికి దీనికి అంతు లేదు. సంశయాత్మిక మనః, ఓహో దీనికంటే అది బాగుంటుందేమో, నాకు మంచిగా సుఖం ఇస్తుందేమో, అక్కడికి వెళదాం పదా అని ప్రేరణ కలిగిస్తుంది. కానీ వద్దు అని ఆపేటువంటి శక్తి మనలో బుద్ధిలో ఉండాలి. ఈ బుద్ధిలో ఎక్కడి నుంచి వస్తుంది అంటే, బుద్ధికి బలం లేకపోతే అది పని చెయ్యదు. బుద్ధి అంటే ఏమిటయ్యా అంటే శరీరమయ్యా, దీనికి బలం లేకపోతే పని చెయ్యదు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ లభేత్ అన్నారు. ఇది హనుమంతుడికి వర్ణించిందా, వేదాంతపరమైనటువంటి అర్థమా అని మనం ఆలోచన చేస్తే, బలము ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీలో పుడుతున్నది బలం. ఎక్కడి నుంచి పుడుతున్నది? నోటిలో నుంచి పుడుతున్నది. హనుమలు అంటే దవడలు, కింది దవడ, పై దవడ. ఎవరో బయట ఉన్నటువంటి విదేశీయుడు వచ్చిందేనో, ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే చాలా గొప్పగా ఉంటారు, చీరలు కట్టుకుంటే లేకిగా ఉంటారు, అవి కట్టుకోకండి, ఇవి కట్టండి, ఇవి కట్టుకుంటే మీకు మర్యాదపూర్వకమైనటువంటి లోకంలో ఉద్యోగాలు వస్తాయి, లక్షల జీతాలు వస్తాయి, కాకపోతే బలం పోతుంది అంటే మనం దాని వెంట పరిగెడుతుంటాం. అదే గురువు లేనటువంటి వారు దేవాలయంలో ప్రశాంతత వస్తుంది, రాండయ్యా, బలానికి మూలం శాంతి. శాంతిని అవలంబిస్తే మీ జీవితంలో సాధన చేయలేనిది ఏమీ లేదు. ఆ శాంతి మీకు కావాలి అంటే కనీసం ఒక 24 గడియలు, 24 నిమిషాలు, ఒకరోజు 24 గంటలు. సమయం ఏం చెప్తోంది? గడియాకాలం. ఒక్క చిత్తాన్ని మీరు మీ నియంత్రణలో పెట్టుకునేట్టుగా ఏమి ఆలోచన చేయకుండా ఉండండి. అది కుదరదు, ఏదో ఆలోచన చేయాలి మనం. అప్పుడు ఏం చేయాలి అంటే విశ్వాసం మీద నమ్మకం పెట్టండి అన్నారు. విశ్వాసం ఎవరు? అయితే తల్లి, లేదంటే తండ్రి, లేదంటే గురువు, లేదంటే దైవం. ఎక్కడైనా దేవాలయంలో కూర్చొని 24 నిమిషాలని మన జ్యోతిష్ శాస్త్రం ఒక గడియగా పిలువబడుతున్నది. ఇలాంటి గడియ కాలాన్ని ఒక్క మనస్సునందు ధారణ చేసి 24 నిమిషాలను మనం మనస్సులు అదుపులో పెట్టుకోలేనప్పుడు మీ యొక్క మనస్సు మీ అధీనంలో ఎలా ఉంటుంది అని మనం భావిస్తాం. ఇదే యోగానికి మూలంగా యోగశ్చిత్తవృద్ధి నిరోధ అని యోగశాస్త్రం, పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని రాస్తూ మొట్టమొదటి సూత్రం ఈ యొక్క సూత్రంతోనే ప్రారంభించారు. యోగం అంటే ఏమిటి అంటే కలపటం కాదయ్యా, నిరోధించటం. యోగశ్చిత్తవృద్ధి నిరోధ, కలపటమే. మనస్సు నుంచి తీసి నువ్వు అనుకుని దాంతో నీ మనస్సుని కలపగలిగిన రోజు నువ్వు పరమాత్మతో సమానం. ఋషులు, యోగులు, సిద్ధులు అని పేర్లు వింటూ ఉంటాం, వీళ్ళకి ఎక్కడి నుంచి రావు.
వాళ్ళ మనస్సుని వాళ్ళు నిరోధిస్తున్నారు కాబట్టి యోగి అన్నారు. సిద్ధుడు అంటే దేన్నైనా సరే జయించగలిగినటువంటి బుద్ధి కలిగిన వాడిని సిద్ధి అంటాం. సిద్ధితో బుద్ధి, బుద్ధితో సిద్ధి. హిమాలయాల్లో బట్టలు వేసుకోకుండా ఆ మంచుగడ్డల్లో కూర్చున్నటువంటి సిద్ధులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, అయ్యో వారికి వాక్సిద్ధి అయింది అంటే అర్థం ఏమిటి? గంటల సేపు మాట్లాడగలుగుతారు. అందులో ఏ ఒక్కటి మనకు పనికి రాకుండా మాట్లాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రవచకారుల్ని, కవుల్ని చూస్తూ ఉంటాం. అనర్ఘళంగా వాళ్ళు అన్ని పనికొచ్చేటువంటి అక్షరంతో పనికొచ్చేటువంటి మాట మాట్లాడు. మనము సభాకంపన, జనకంపన, డ్యుయాలిటీ, కాంపిటీషన్, తర్వాత ఎమోషన్, ఇలాంటి వాటిలతోనే మనము ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా మనస్సు వెనక్కి లాగేస్తుంది. ఎవరు లాగుతున్నారు నిన్ను? నీకు నువ్వు లాక్కుంటున్నావు. ధైర్యం పుట్టనీయకుండా చేస్తున్నది. ఇవన్నీ మనం ఎందుకు 10 నిమిషాలు అనుకొని అరగంట సేపు మనం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇలా మాట్లాడుతూ పోతుంటే రోజులు మనకు గడిచిపోతూ ఉంటుంది. చెప్పవలసినటువంటి మాటను 2 మనకు కావలసింది ఈ జన్మలో మనం పొందవలసింది 3. 1 సిద్ధి, 2 బుద్ధి, 4వది ఏమిటి అంటే ఈ దేహాన్ని పరమాత్మతో లయం చేసేటువంటి మహానిర్వాణ స్థితి. అందుకే అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. పుత్రుడు లేకపోతే గతి లేదు అనేటువంటి మాట. మళ్ళీ పుత్రిక లేకపోతే గతి లేదా అంటే అట్లా కాదు. ఆ పుత్రికను కన్యాదానం చేసి ఆ ఇంకో వంశాన్ని పుట్టాలి అంటే కావలసినటువంటి మాత. మాతృస్వరూపం లేకుండా జన్మ రాదు, జన్మ లేకుండా మోక్షం లేదు. ఇక్కడ చూడండి, ఎంత కేవలం పురుషుడితోనే మోక్షం వచ్చేటట్టుగా ఉంటే అసలు జన్మే లేదు, సృష్టే లేదు. అందుకే సృష్టి ఎలా ఆవిర్భవించింది అంటే తన శరీరంలో నుంచి పరమాత్మ జ్ఞానమయమైనటువంటి శరీరం, జ్ఞానమయం వపుహు అని శాస్త్రం చెప్తున్నమాట. ఈరోజు నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా, ఎర్రగున్నావా, చామల సాయిగా ఉన్నావా అనేటువంటిది నీ దేహం కాదయ్యా. చీర కట్టుకున్నావా, పంచ కట్టుకున్నావా నీ దేహం కాదు. యజ్ఞోపవీతం వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని గుడికి వెళుతున్నామా నీ దేహం కాదు. నీ దేహం అనేటువంటి దాన్ని నువ్వు ఎలాగా చూస్తున్నావు అంటే నీ జ్ఞానము నీ దేహముగా నువ్వు భావించినటువంటి రోజున ఆ జ్ఞానమయమైనటువంటి వపుహు ఏదైతే శరీరం ఉన్నదో అది ఏ రూపాన్నైనా పొందుతుంది. ఇప్పుడు మనం ఇదే రూపాన్ని పొందాము అంటే అజ్ఞానంతో పొందాం. ఈ దేహం అజ్ఞానమా స్వామి అంటే నేను దీన్ని అనుకోవటం అజ్ఞానం. దీంట్లో ఉన్న నా జ్ఞానం అనంతం అనుకోవటం జ్ఞానం. అందుకే ఉపనిషత్ వాక్యం ఏం చెప్తున్నది? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఇన్ని రూపాలలో ఉన్న మీ లోపల ఉన్నటువంటిది ఒకటే, అది జ్ఞానమయం వపుహు. దాన్ని గుర్తించటానికి ఈ మనస్సు అడ్డం, ఆ మనస్సు ముందున్నటువంటి బుద్ధి అడ్డం, దాని ముందున్నటువంటి చిత్తం అడ్డం, దాని ముందున్నటువంటి అహంకారం అడ్డం. ఎందుకంటే ఇవన్నీ పోతే తప్ప మోక్షం రాదు. కానీ ఇవన్నీ ఉంటే తప్ప ఇంద్రియాలకు సుఖం రాదు. ఇంద్రియాలు దానికి చైతన్యంతో ఇంద్రియాలకు పని ఉందండి. అది మనకు ఉపనిషత్తు మాట చెప్తున్నది. ఇంద్రియాలు జడంగా ఉన్నాయి, ఇంద్రియాలు సుఖం కావాలి. ఈ ఇంద్రియాలు ఏం చేస్తుంది? చైతన్యాన్ని పొందాలి. ఈ చైతన్యాన్ని పొందాలి అంటే మధ్యలో మనకు మనస్సు బుద్ధి అనేటువంటి 2 అవరోధనలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు లేదు, సుఖం లేదు. చైతన్యం లేని ఇంద్రియానికి సుఖం రాదు, విషయ గ్రహణ శక్తి రాదు. అందుకు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ బుద్ధిశక్తిని మనోశక్తిని హరిస్తున్నాయట. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట, చోరైర్ మహాబలిభిరింద్రియ నామధేయై అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్ మహాబలిభిరింద్రియ నామధేయై. మోహాంధకూప ఏంది? ఈ మోహం అనేటువంటి అంధకూపముతో పతితో మురారే లక్ష్మీన్ నృసింహ మమదేహి కరావలంబం. ఆ మోహాన్ని జయించటానికి ఈ ఇంద్రియాలు అనేటువంటి 5 దొంగల యొక్క సామ్రాజ్యంలో దొంగలకు సహకరించేటువంటి నా మంత్రి మనస్సు అనేటువంటి మంత్రితో నిశ్చయాత్మకమైనటువంటి రాజులా ఉండవలసినటువంటి బుద్ధి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ దేహములో ఉన్నటువంటి జ్ఞానము కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ దేహము యొక్క వైభవము ఎవరి పాలవుతుంది? ఇది క్వశ్చన్ మార్క్, మనకు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనకు కావలసింది ఏదో సంతృప్తినివ్వట్లే. ఈరోజు ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరిని ఆధునికంగా పరిగెత్తద్దని మనం చెప్పట్లే, కానీ పరిగెత్తటం వలన మీకు శాంతి సుఖము లభిస్తున్నాయా? కాలంలో పరిగెత్తాలి, కావాలి, కానీ దానికి బలం కూడా కావాలి. ఆ బలం ఏమిటి వస్తుంది అంటే
దేవాలయానికి రమ్మని మేము అన్నాం, కానీ దేవాలయంలోనే శాంతి దొరుకుతుంది. అది ఈ దేవాలయం కావచ్చు, ఈ దేవాలయము కావచ్చు. ఈ దేహం దేవాలయం అని నమ్మాలి అంటే ఈ దేవాలయానికి రావాలి. ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రతిదీ చూడండి, స్తంభాలను చూడండి, అక్కడ సింహాలను నాటారు, అదో గోవు వృషభాలను వేశారు, ఏదో పూలతో మొక్కల్లా అలంకరించారు. ఈ స్తంభాలు, రాతి స్తంభాల్లో ఒక జాఢ్యంగా కనిపించేటువంటి రాతిలో ఇంత కళా నైపుణ్యాన్ని ఎట్లా చిత్రీకరించారు? అది జ్ఞానం. ధ్వజస్తంభాన్ని పెట్టారు, దీని గురించి ఏంటి అని మనం ఆరా తీసుకోవాలి. ఇదంతా ట్రాష్ అని వెళ్ళిపోయామనుకోండి, మనకేం లేదు ఎక్కడ. దాన్ని ఆరాధీసి సత్యాన్ని, వివేకాన్ని మనము మిగిలిన వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనం విశ్వసించే పరిస్థితుల్లో లేదు. అందుకే పెద్దలు ఏం చేశారంటే ప్రతిష్టా మహోత్సవాన్ని, వివాహ మహోత్సవాన్ని, జీవితంలో సంప్రదాయాలన్నిటినీ కూడా జన్మ సంస్కారాలుగా పిలువబడుతూ జన్మను సంస్కరించేటువంటి, జన్మ అంటే ప్రతినిత్యం మనం పుడుతూనే ఉన్నామనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కొత్త ఆలోచన వచ్చినప్పుడల్లా నీ రూపం కొత్తగానే ఉంటుంది, పాతగా ఉండట్లే. నా పేరు ఫలానా కాబట్టి నా రూపం ఇదే అంటానికి లేదు. చిన్నప్పుడు ఇంత ఉన్నాం, ఇప్పుడు ఇంత తయారయ్యాం, రేపొద్దున ఇంకో రకంగా ఉంటాం. ఈ రూపానికి శాశ్వత లేదు. నీ మనస్సులో కోరికలాగా సముపార్జించేటువంటి జ్ఞానానికి మాత్రమే శాశ్వత ఉన్నది. దేహం లేకపోతే జ్ఞానము రాదు. అందుకే దేహాన్ని దేవాలయంతో పోల్చారు, దేహాన్ని వైదికమైనటువంటి ధర్మ సాధనంగా పోల్చారు. అందుకే ఏం చెప్పారు మన వాళ్ళు ధర్మసూత్రంలో, వేదో కిలో ధర్మమూలం శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఇది పుట్టిండేదే సిద్ధి కొరకు పుట్టింది. మనకందరికీ 360 రోజులలో భారతదేశమే కాదు యావత్ విశ్వంలో ఉన్నటువంటి మానవ, రాక్షస, దేవతాదులకు సార్వభౌమాధికారంతో కూడుకున్న సిద్ధి కావాలి. అది ఏమిటి అంటే, కొంతమంది అనుకుంటారు మా ఇంట్లో నా భార్య బిడ్డలు కుటుంబం మీద నాకు ఆధిపత్యం ఉంటే చాలు అనుకుంటాడట. ఇంకొకడు అనుకుంటాడు నా పక్కింటివాడి ఈ పక్కింటివాడి మీద నాకు ఆధిపత్యం ఉంటే చాలు అనుకుంటాడట. ఇంకొకరు నా వీధికి నేను కౌన్సిలర్గా, వార్డు మెంబర్గా మారి ఆ వీధి నా మాట వింటే చాలని అంత సంతృప్తితో పొందుతాడు. ఇంకొకటి అనుకుంటాడు నా గ్రామానికి నేను ఎమ్మెల్యేగానో, సర్పంచ్గానో, ఎంపీగానో ఉంటే ఇది నాకు సార్వభౌమాధికారం వస్తుంది అని వాడు భ్రమిస్తూ ఉంటాడు. కొంతమంది అనుకుంటారు నా జిల్లాకు నేను కలెక్టర్గా ఉంటే నాకు సార్వభౌమాధికారం వస్తుంది, లేదంటే నా రాష్ట్రానికి నేను సీఎంగా ఉంటే నాకు సార్వభౌమాధికారం వస్తుంది అనుకుంటాడట. అది కూడా లేదు. ఒక దేశానికి పిఎంగా ఉంటే సార్వభౌమాధికారం వస్తుంది అనుకుంటాడట. ఇదంతా లోపల ప్రేరణే. ఇంకా బాగా తృష్ణ కలిగినటువంటి వారు ఆ దేశం మీద ఈ దేశం మీద గలాట్లు పెట్టి ఏదో ఒక రూపంలో ఈ యొక్క దేశాన్నంతా కూడా మన గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి సార్వభౌమాధికారం మీదుగా తృష్ణ ఉంటుందట. దీంట్లో నిజమైన సార్వభౌముడు ఎవరయ్యా అంటే ఈ దేహం మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి అనుకునే సార్వభౌమాధికారం అనేటువంటి ప్రేరణతో ఈ దేహము దేవాలయము లోపలున్నటువంటి సార్వభౌముడు నేనే అనేటువంటి భ్రమను భ్రమించి ఏం చేస్తున్నాడు, నేను సార్వభౌముడిని నేను భ్రమిస్తూ దేశం మీదకి పోతున్నాడు. ఇంకా వారికి ఇక్కడే లేని సార్వభౌమాధికారము దేశం మీద నీకేం దక్కుతుందయ్యా? దక్కే అవకాశం లేదు. దీన్నంతా అదృశ్య రూపంలో ఎవరైతే ఉన్నారో ఆయన్ని తెలుసుకో ముందు. ఆయన ఎలా ఉన్నాడు అంటే నసందృశేతిష్టతి రూపమస్య, ఆయనకు రూపం లేదు. నచక్షుషా పశ్చతి కశ్చనేనం ఏనా మనీషా మనసాభిక్లుప్తో ఏనం విదురమృతాస్తే భవంతి. నీ మనస్సుని బయట ప్రసరింపచేస్తున్నావు కదా. మన వేదాలు ఏం చెప్తున్నాయి, ధర్మాలు ఏం చెప్తున్నాయి, నీ మనస్సుని అంతః ప్రసరింపచేయి. నీ హృదయంలో ఉన్నటువంటి శబ్దానికి అర్థం తెలుసుకోవయ్యా. హృదయం ఏం శబ్దం చేస్తూ ఉంటుంది అంటే అందరికీ తెలుసు, లబ్ డబ్ అని మనకు హృదయం శబ్దం చేస్తూ ఉంటుంది. దాన్ని హృదయ స్పందన అంటున్నాం. లాభము డబ్బు, లాభం డబ్బు లాభం అని శబ్దం చేస్తోంది అని మనం అనుకుంటున్నాం. కానీ అది కాదట. లోపల ప్రాణము యొక్క చైతన్య శక్తి ఏమని శబ్దం చేస్తున్నదయ్యా అంటే ప్రణవనాదాన్ని శబ్దము చేస్తున్నది. అది ఆ హృదయము యొక్క శబ్దాన్ని వెనక ఉన్నటువంటి హంస రూపంలో ఉన్నది. అది ఎలా ఉన్నది? హంస శివో శివో హంస. మన శ్వాస
అందుకే ఆనందంగా ఉన్నవాడికి ఆకలేదన్నారు, దుఃఖంగా ఉన్నవాడికి అధికంగా ఆకలేస్తుందట. బాగా ఎక్కువ తింటున్నాడండి మా వాడు మంచి బలాఢ్యుడు అనుకుంటే కాదండి, వాడికి దుఃఖం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తింటున్నాడు. ఆనందంగా ఉన్నవాడు పొరపాటున కూడా ఎక్కువ తినడు. అంటే ఇది ఈ తిండి గురించి చెప్పట్ల, ఏ తిండి గురించి అయినా అది చూడటం కానీ మాట్లాడటం కానీ లేదు అంటే పడుకోని నిద్రపోవటం కానీ దేన్నైనా సరే అధికంగా చేస్తున్నాడు అంటే ఎక్కడో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సమతుల్యత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది తెలియక దుఃఖంలో ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడు పాలుపోలేదనుకోండి, ఏదో ఒక దాని మీద పోయి పడాలి కనుక అన్నం మీదో ఆహారం మీదో ఆహార్యం మీదో విషయం మీదో పడిపోతూ ఉంటుంది మనస్సు. దాన్నంతా కూడా మనం వశీకరణ చేసుకోవాలి అంటే ఒకటే మాట, పూర్వం చెప్పినటువంటి మాట, మనస్సుకు జ్ఞానాన్ని ధర్మాన్ని అలవాటు చేయాలి. జ్ఞానం రాదు తొందరగా, ధర్మాన్ని అలవాటు చేయాలి. ఆ ధర్మం వలన ఏమవుతుంది, ఒక నియమం ఏర్పడుతుంది. ఈ టైంలో మనం ఇది చేయాలి, ఈ శరీరం సహకరించినా చేయాలి, సహకరించకపోయినా చేయాలి. ఏది మనకు సహకరించలేదు కాబట్టి శరీరం అన్నం తినేస్తాం మానేస్తామని చెప్పండి, అది పనిచేయదు. నాకు సహకరించలేదు కాబట్టి నిద్రపోవటం మానేస్తామని చెప్పండి, బట్టకట్టడం మానేస్తామని చెప్పండి. ఇవన్నీ కావడానికి సాత్వికమైనటువంటి కర్మతో ఇవన్నీ రావాలి. అందుకే శాంతమైన నిద్ర కావాలన్నా, ప్రశాంతమైన భోజనం కావాలన్నా అంతకంటే పరమశాంతిగా ఉండే కర్మలు ఆచరించాలి. ఈరోజు ఆ కర్మలు మనకు ఎక్కడ అందుతున్నాయి అంటే కేవలం ఇది నిర్దుష్టమైనటువంటి లక్ష్యభేదానాన్ని చేసేటువంటి వాక్యం. లోకంలో అనేక వ్యాఖ్యానాలతో కూడుకున్నటువంటి అనేక ధర్మాలు ప్రచురిస్తున్నప్పటికీ కూడా ఆయా దేవాలయాల్లో మాత్రమే ఈరోజు కర్మ నిబద్ధతతో కూడుకొని ఉన్నటువంటి పరిస్థితిలో మనం దేవాలయానికి వెళ్ళి ఆచరించేటువంటి ప్రతి ధర్మము కూడా మనకు శాంతిని ఇస్తుంది అనేటువంటి మాట వాస్తవం. ఇది పెద్దలను అడిగితే తెలుస్తుంది, వాళ్ళ మాట మనం వినం. జన్మదినానికి దేవాలయానికి వెళ్ళమంటే వెళ్ళం, డాబాలకు వెళ్ళమంటే వెళ్తాం. ఎందుకంటే ఆ డాబాలో మురికితో కూడుకున్నటువంటి చేత్తో మాలిన్యంతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలని ఇస్తూ చిందులు విందులు చేసుకుంటూ మనస్సుని మయమరిపించే, అంటే నేను మయమరిచిపోయానండి అంటాడు, అన్నీ మర్చిపోయాడండి. కేవలం మయమరిచిపోలే, మయుడు అంటే రాక్షసుడు, మాయ చేత మరిచిపోయాడండి, అంతేగాని మాయను మరిపింపజేసేటువంటి కార్యం ఏమీ మనం చేయలేదండి. మాయను జయించాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాయ అనేటువంటి పదార్థాన్ని పరమాత్మ సృష్టించాడు, తనకు తానే సృష్టించుకున్నాడట. ఇది ఒక చమత్కారం. ఎందుకంటే అక్కడ కార్యక్రమం అయిపోయే లోపల వెళ్ళిపోవాలి కాబట్టి ఈ వాక్యంతో మనం పరిపూర్ణమైనటువంటి బుద్ధిని, స్వరూపాన్ని దర్శనం చేసుకుంటాం. తనను తానే పరీక్షించుకోవడానికి మాయను సృష్టించుకున్నాడట. ఎందుకంటే ఈ మాయకు నేను లొంగుతానా లొంగనా అని. ఎందుకంటే తన శక్తే మాయ. మాయాంతు ప్రకృతిం విద్ధి మాయనంతు మహేశ్వర. ఆ మాయ కలిగిన వాడు మహేశ్వరుడు కాబట్టి ఆయన ఏమో సమాధి స్థితిలో ఉన్నాడు, పరమాత్మ స్వరూపం అంతా కూడా. కాకపోతే ఆయన జ్ఞానస్వరూపమైనటువంటి స్వరూపంలో నుంచి ఈ మాయాస్వరూపానికి కొన్ని కణాలు మోహితమవుతూ వస్తాయట. తనను తాను మళ్ళీ ఆ మోహించినటువంటి కణాలను కూడా తనలో కలుపుకోవటానికి సృష్టిని చేసి ఆ సృష్టిలో ఈ మోహ లక్షణాలన్నిటినీ వాడికి ప్రవృత్తిగా మార్చి ఆ ప్రవృత్తిలో నుంచి నివృత్తిని తీసుకొని వస్తున్నాడు పరమాత్మ. అందుకే లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని. ఆ మోహాన్ని పోగొట్టి తన యొక్క స్వరూపాన్ని మళ్ళా తనలో కలుపుకునేటువంటి మార్గం నివృత్తి అయితే, ఆ మోహాన్ని చూసి ఆవేశపడినటువంటి కొన్ని కణాలకు ప్రవృత్తి మార్గంలో నడిపిస్తున్నాడు, లోకానికి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. చిట్ట చివరిగా వచ్చేటప్పుడు పరమాత్మ మొత్తం యావత్ సృష్టిని కూడా తనలో కలుపుకొని మరల కూడా ఆ సమయం మాయా ఉద్భవించేటువంటి కాలంలో తత్తత్ ప్రకృతిని సృజింపజేస్తున్నాడు. మళ్ళీ మనం ఆ మాయలో పడకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే, ఈ జన్మలో మనం సార్థక్యాన్ని తల్లి గర్భం నుంచి మనకు ఈ దేహాన్ని ఇవ్వకపోతే ఏ క్రిమికీటకాదుల యొక్క శరీరంలో ఉంటామో మనకే తెలియదు. వాటికి ఆలోచన లేదు, బుద్ధి లేదు, మనస్సు లేదు, ఇచ్చ లేదు, క్రియ లేదు, జ్ఞానం లేదు. కేవలం తింటం. ఆహార నిద్ర భయమైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణాం. తింటం, పడుకోవటం, సంతానోత్పత్తి చేయటం, ఇంకోటి ఏదన్నా వచ్చి మీద పడుతుందేమో అని భయపడటం. మనిషికి మాత్రం ఏమున్నది, ఏకోహి ధర్మ అధికో విశేష. ఒకటే ధర్మం మనిషిలో అధికంగా విశేషంగా ఉన్నది ఏమిటి అంటే
ప్రేరణాత్మకమైనటువంటి శక్తి, ఇచ్ఛాత్మకమైనటువంటి శక్తి, జ్ఞానాత్మకమైనటువంటి శక్తితో ప్రవర్తించే ఒక్క శరీరం ఈ దేహం, అది ఎవరిదైనా కావచ్చు. మీది, నాది, ఇంకొకరిది. మరి మీరు పైన కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాము అంటే మేము గురువుని పట్టుకున్నామండి. మీరు కూడా గురువుని పట్టుకోండి. గురువు దేవుణ్ణి చూపిస్తున్నాడండి. ఏం చూపిస్తున్నాడు, ఎక్కడ చూపిస్తున్నాడు అంటే దండంలో చూపిస్తున్నాడు. ఇదిగో ఏకో దండం, ఒకడే ఉన్నాడు లోకంగా. అది ఎక్కడున్నాడు అంటే ఇది పట్టుకున్న చేతిలో ఉన్నాడు, ఈ పట్టుకున్న దేహం లోపల ఉన్నాడు అని పరమాత్మని చెప్తున్నాడు. అందుకే ఇందాక ఒక మాట అన్న, సందృశే తిష్టతి రూపం వస్తే ఆయనకు రూపం లేదు, అన్ని రూపాలు ఆయనవే. నా చక్షుషా పశ్చతి కశ్చనేనం, ఏ చెవుతో ఈ కంటితో చూసిన వాడు ఈ రోజుటికి లేడు. అందుకే ఒక గురువులు ఒక మాట అనేవారు, వేదాంతం తెలిసినోడు చెప్పే వేదాంతం వాడికి అర్థం కాదని. ఎందుకంటే వేదాంతానికి మార్గం చెప్పగలమే తప్ప వేదాంతాన్ని పరిపూర్ణంగా విశదీకరించేటువంటి శక్తి చెప్పగలిగిన ఆ ఆదిశంకరులు రావాలి. లేదు అంటే చూసినటువంటి వాళ్ళు తిరిగి రారని శాస్త్రం. ఎందుకంటే రూపం లేదు, చక్షువులు లేవు, మాటలు లేవు, ఆయన జ్ఞానస్వరూపంగా ఉంటాడు. దాన్ని ఆదిశంకరులు వారు జ్ఞానస్వరూపాన్ని వర్ణిస్తూ మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మదత్తం యువానం, సంశయాత్మకుడిని చూస్తే భయం వేస్తుంది, అదే జ్ఞానిని చూస్తే ఆనందం వేస్తుంది. దక్షిణామూర్తి స్వరూపాన్ని చూడగానే ఋషులకందరికీ కూడా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పటాపంచలైపోయి వాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి హృదయము నిస్సంశయ స్థితిని చేరుకొని ఆనందమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళారట. ఆ స్థితి మీకు కలిగినప్పుడు ఆ స్థితిని చేరుకోవడానికి దేవాలయానికి రావాలి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి అంటే అన్నీ కోరుకోకూడదు, వదిలేయాలి అని చెప్తున్నారన్నమాట. స్వామి నిన్న అక్కడికి వెళ్ళాను, అది చూశాను, ఇక్కడికి వెళ్ళాను, ఇది చూశాము, ఇది కావాలి, ఇది చెయ్యాలి అనిపించింది, అవేవి చేయనీయకుండా నాకు నీ యొక్క శక్తి కావాలి. కావాల్సింది ఏమిటి? శక్తి. వదిలేయాల్సింది ఏమిటి? ఇచ్ఛ. ఈరోజు తీర్చుకుంటే అది రేపటికి పెద్దదవుతుంది, వదిలేస్తే అదే నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వీడు నన్ను వదిలేస్తున్నాడన్న భయంతోనైనా ప్రకృతి అది నీ దగ్గరగా చేస్తుంది. అయినా అప్పటికి కూడా దాన్ని ధార్మికంగా ఉపయోగించామా, వీడు వ్యామోహానికి దూరం అయిపోయాడు అని పరమాత్మ దగ్గర అవుతాడట. అందుకే వ్యామోహంతో ఉన్నవారి దగ్గరికి వస్తువులు రావు, నిర్మోహంతో ఉన్నటువంటి వాడు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. ఇదే గురుతత్వం. ఆ గురుతత్వాన్ని మనం తెలుసుకుంటే ఏం చేయాలి అంటే కావాలి కావాలి అని వెంటపడకూడదు, అది మన వెంటపడేట్టుగా ఉండాలి. దాని వలన నేను లోకానికి ఏం చేయగలుగుతాను అని ఒక్క ఆలోచన మనం చేస్తే నీ చేత ఏం చేయించాలో పరమాత్మే చేయిస్తాడు. అదే ప్రేరణ. పరమాత్మ అంటే నీలో నువ్వు ప్రేరణాత్మకమైనటువంటి శక్తిగా నీ చేత కానిది, నువ్వు ఊహించనిది నేను చెయ్యాలి అని అనుకోకుండా నీలో పుట్టింది అంటే అదే పరమాత్మ. దాన్ని గురువాక్యము చేత నియంత్రించుకొని అభ్యాసం చేసుకుంటే అది అభ్యాసేనదు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం ఉండాలి మనకు, ఏది అన్ని అభ్యాసాలు ఉండాలి. అలా అని చెప్పి జోదము వ్యసనాలు అభ్యాసాలు కాదండి, మంచి తట్టుకోగలిగిన అభ్యాసాలు ఉండాలి, వదిలేయగలిగినటువంటి వైరాగ్యం ఉండాలి. ఒక చిన్న మాట చెప్పుకుంటే భాగవతాన్ని మనం అందరూ వినే ఉంటాం. ఆరంభంలో భక్తీదేవి తన పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరిని శుష్కించిపోయినటువంటి కలేబరాలు ప్రాణం పోలే అక్కడ పెట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది గంగా తటంలో. ఎవరైనా ఈ భక్తి వైరాగ్యాలను ఉద్ధరించేటువంటి వాళ్ళు ఉన్నారా అని. అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, అమ్మ గంగా తటంలో అక్కడ భాగవత ప్రవచనం జరుగుతున్నది, గోకర్ణుడు భాగవతాన్ని ఉపాఖ్యానం చేస్తున్నాడు, దుందుకారి కోసం అంటే తన తమ్ముడైనటువంటి దుందుకారి యొక్క మోక్షం కోసం భాగవతోపాఖ్యానం చేస్తున్నాడు, వెళ్ళి వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టు, వీళ్ళకు ఉద్ధరింపబడుతుంది అన్నారట. వీళ్ళిద్దరిని అక్కడ తీసుకొని వెళ్ళి ఆ మాత భక్తి మాత వాళ్ళిద్దరిని అక్కడ పెట్టి 7 రోజుల పాటు ఆ భాగవత ప్రవచనం వినంగానే వాళ్ళు పుష్టికి వచ్చారట. అంటే దీని సారాంశాన్ని మనం ఎలా తీసుకోవాలి? భాగవత కథాశ్రవణము, గురువుల యొక్క వాక్య శ్రవణము, వైరాగ్య అభ్యాసం ద్వారా భక్తిని పెంచుకుంటే ఏమొస్తుందండి? జ్ఞానం, వైరాగ్యం. భాగవతము చెప్పకనే చెబుతున్నది భక్తి కుమారులైనటువంటి వారు ఎవరు అంటే జ్ఞాన వైరాగ్యాలట. అందుకే మనం సంకల్పంలో కూడా ఏం చెప్తున్నాము? అస్మద్ యజమానస్య భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థే సకల మనోభీష్ట సిద్ధ్యర్థే. ఇంకా భక్తి జ్ఞాన వైరాగ్యాలు వస్తే ఆ అభీష్టాలు దేనికండి? నీకు కాదయ్యా, అది నీ దగ్గరకు వస్తాయి. ప్రపంచంలో వస్తువుల యొక్క సంబంధం పాశం దేంతో అన్న ముడిపడింది అంటే వైరాగ్యంతోనే ముడిపడింది. ఇది బాగా తెలుసుకోవాలి. అందరూ అంటూ ఉంటారు, పీఠాలకు దేవాలయాలకు ఇంత ఆస్తులు ఎందుకండి? వాళ్ళకి ఎందుకండి?
వాళ్ళకి ఏమీ అవసరం లేదు. వైరాగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటపడుతోంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సార్థక్యంగా నిరూపించాలి. మాకొద్దు, వద్దనే అనుకోవాలి. మరి దీన్ని ఏం చేయాలి? ఇదిగో ఈ దేవాలయానికి కట్టారు, వైరాగ్యంతోనే కట్టారు, ఆశతో కట్ల, మోహంతో కట్ల, సత్సంగం కోసం కట్టారు. ఇక్కడ ఉన్నదంతా సత్సంగం. శంకర భగవత్పాదులు ఒకటే మాట అన్నారు, సత్సంగత్వే నిత్సంగత్వం. మంచివాణ్ణి కలిస్తే తప్ప చెడ్డవాణ్ణి వదిలేటువంటి పద్ధతి మనకు తెలియదయ్యా. అందుకే సత్సంగం, మంచివాణ్ణి కలు, చెడ్డదేదో తెలుస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. వాణ్ణి వదిలితే తప్ప నీలో ప్రేరణ మోహాన్ని వదలదు. అంటే మనకు లోపల ప్రేరణ చేస్తుంది, 12 అయింది, ఆకలి ఆకలి అనేటువంటి అది కూడా మోహమే. ఎందుకంటే శరీరాన్ని పీడిస్తున్నది. మనకు కావాల్సింది శరీర తృష్ణ కాదు, శరీరాన్ని బతికించడానికి ఎంత కావాలో అంత. పోని ఆకలి వెళ్ళి కూర్చుందాం అనుకోండి, కేవలం ఒక పట్టెడు అన్నం తిని దేహాన్ని నిలబెట్టుకుందామా? కాదు, దానికి షడ్రసోపేతమైనటువంటి రుచి కావాలి. అది దేనికి కావాలి? ఈ కంఠం దాటిన తర్వాత రుచి లేదు ఎవరికి. ఎంతవరకు ఉన్నది రుచి? అంగుళమాత్ర ప్రదేశం. కానీ హృదయంలో ఒక అంగుళమాత్ర ప్రదేశం ఉన్నదయ్యా. ఆయనకి రుచి లేవు, పచి లేవు, ఏమీ లేవు. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అక్కడికి వెళ్ళి ధారణ చేసి మనం ఏదైనా శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామా? లే, షుగర్లు, బీపీలు, ఇంకా రకరకాలైనటువంటి రోగాలు మాకు కూడా ఉన్నాయి. అవన్నీ ఏం చెప్పుకోవట్లేదు. ఎందుకంటే పరిగెడుతూ తినక రోగాలు వస్తున్నాయి మాకు, నిద్రపోక రోగాలు వస్తున్నాయి. రాత్రి 12 గంటల వరకు జనాలు వస్తూనే ఉంటారు. మధ్యాహ్నం 3 అయినా మేము పైకి వెళ్ళాం. అందరూ తిని మా దగ్గర వెళ్ళిపోతుంటారు, కానీ ప్రసాదం మేము తీసుకోం. కారణం ఏమిటి అంటే మేము వెళ్ళిపోతే మళ్ళీ కిందికి దిగి రావాల్సి వస్తుంది. ఉచ్చిష్ట భోజనం, ఉచ్చిష్ట భోజనానంతర ఉచ్చిష్ట దర్శనం, పితృకాల దర్శనం, ఇవన్నీ కొన్ని నిషేధాలు. అందుకే దేవాలయంలో 12:30 దాటితే మూసేస్తారు. ఇందాక మా శ్రీనివాస్ శర్మ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన్ని మూసేస్తే కానీ మీరు రారు. 12ంటికి ఆరగింపు చేసేసి తలుపులు పెట్టేస్తే అప్పుడు జనాలందరూ వచ్చి అయ్యో మూసేశారా అండి. ఇంకా మూయికి ఏం చేస్తాం? ఆయన ఆ దర్శనం ఆ సందర్భంలో చేస్తే మనము అన్నీ మూసుకొని వెళ్లాల్సి వస్తుంది. కనుక ఆ సందర్భం పనికిరాదు. అది పితృకాలం, పితృదేవతలు వచ్చి బలులు స్వీకరించేటువంటి కాలం. కాబట్టి పితృదేవత కాలంలో పితృస్వరూపంగా ఈయన లోకమంతా వ్యాపించి ఉంటాడు. కనుక అంతకు పూర్వమే మనం నివేదన చేసి ఆగమ ప్రకారంగా దేవాలయాన్ని మూసేయాలి. 12 తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భోంచేస్తారు. భోంచేసిన తర్వాత శరీరం ఉచ్చిష్టమయమైనప్పుడు గురువుల్ని, దేవతల్ని దర్శించకూడదు, పెద్దల్ని దర్శించకూడదు. అయితే కాసేపు విశ్రాంతి తర్వాత వేదాధ్యయనము ఇలాంటి సత్సంగంతో గడపాలే తప్ప దేవతా సంబంధమైనటువంటి యజ్ఞయాగాదులకు మాధ్యాత్మికమైనటువంటి కాలము నిషేధం. చెయ్యాలి, ఉపవాసంతో చేయాలి. ఎందుకంటే శరీరంలో ఉచ్చిష్టం పడిన తర్వాత తామస లక్షణం ఏర్పడుతుంది. తామస లక్షణంలో ఆలోచనలు మనకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి తప్పితే, జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నమాట సవ్యంగా ఉండవట. భోంచేసిన తర్వాత ఏదైనా చేయరంటే అబ్బా ఏం చేస్తాను లేండి, ఒక అరగంట ఆగండి అంటాం. అంటే దీన్నే తామసం అంటాం. అదే కడుపులో బాగా మంట మండుతూ ఉంది అనుకోండి, చేయమంటే ఓపికతో పట్టుకున్నటువంటి వాడి శరీరం ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే, బాగా వేడెక్కినటువంటి ఇంజను ఎంత స్పీడ్తో పరిగెట్టగలుగుతుందో అంత స్పీడ్తో పరిగెట్టగలిగినటువంటి శక్తి ఈ ఆకలి నుంచి పుడుతుందట. అందుకే ఆకలిని సృష్టించా అన్నాడు పరమాత్మ. మరి ఆకలి వస్తే రోగం రాదంటే, ఆకలి వల్ల రోగం ఎప్పుడు రాదండి. ఆకలిని తట్టుకోలేక విపరీతంగా తింటే రోగం వస్తుందని పరమాత్మ చెప్పాడు. కాబట్టి దేన్నైనా యుక్తాహార విహారశ్చ యుక్తచేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కాబట్టి ఏదైనా సమయానికి చెయ్యాలి, సకాలానికి చెయ్యాలి, అన్వయించుకుంటూ చెయ్యాలి. గీతాశాస్త్రంలో ఆయన చెప్పంది ఏముందో నాకు అర్థం కాలేదు, కానీ మనకు అర్థం కాని దానిలో ఏముందో ఈ రోజుకి మాకు అర్థం కాదు. ఎందుకంటే అర్థమైతే చేస్తాం, అర్థం కాకుండా అర్థమర్థం వింటేనే మనం ఏమీ చేయకుండా పోతుంటాం. ఎందుకంటే ఎవరైనా ఒక క్లెవర్ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, వాడు పూర్తిగా విని చేస్తున్నాడు. ఎవరైనా మొద్దువాడు ఉన్నాడు ఏమిటంటే సగం విని ఏదో మనకెందుకు లేదు, మనకు సంబంధించలేదు అనుకుంటాడు. కనుక ఆ భావనలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి.